జనతా మీడియా వారికి ఆహ్వానిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఒక చిన్న కుగ్రామమైనటువంటి బాపట్ల దగ్గర ఉన్నటువంటి గోపాపురంలో ఒక చిన్న రైతు కూలి కుటుంబంలో 7వ సంతానంగా నేను పుట్టాను. ఆ గ్రామం చాలా 150 ఇళ్ళున్నటువంటిది. మేము సూర్యబల్జ కులస్తులుగా ఆ రోజు 5 కిలోమీటర్లు నడిచి అప్పగట్లకు వచ్చి హై స్కూల్లో చదువుకునేవాళ్ళమే. తర్వాత ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత తిరుపతిలో తిరుమల తిరుపతి పాలిటెక్నికల్ కాలేజీలో ఎలక్ట్రికల్ డిప్లొమో LEE డిప్లొమో చేసి 69లో చదువైపోయిన తర్వాత 70 జనవరి 1వ తారీఖున డిపార్ట్మెంట్లో NMRగా ₹4.81 చేరి ఆ డిపార్ట్మెంట్లో 6 సంవత్సరాల 3 మాసాలు NMRగానే తోటి కార్మికులతో అన్ఎడ్యుకేటెడ్ కార్మికులతో కూడా కలిసి మరి డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే మరి ప్రతి వారికి అత్యవసరమైనటువంటిది. అత్యవసరమైన సర్వీసుల్లో ఎలక్ట్రిసిటీలో పనిచేసేటప్పుడు కార్మికులతో కలిసి పోల్స్ ఎక్కడం కానీ బ్రేక్ డౌన్స్ అయినప్పుడు రాత్రి పగలనకుండా వర్షము ఎండ అనకుండా 24 గంటలు మరి డ్యూటీకి అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితుల్లో నేను నా కుటుంబ పోషణ కోసం డిప్లొమా చదివిన ఆనాడు ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటి ఆర్థిక పరిస్థితి లేని కారణంగా NMR కానీ 6 సంవత్సరాల 3 మాసాలు నేను NMRగా చేసి నా తోటి కార్మికుల యొక్క సమస్యలని జరుగుతున్నటువంటిది డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి మరి నేను 1976 ఏప్రిల్లో నాకు లైన్మన్గా మరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం రావడం జరిగింది. ఆనాటి నుంచి ఉన్న కార్మికుల సమస్యల మీద ఏపీ యూనియన్ 1104 అనేటువంటి ఒక ఇండివిడ్యువల్ సంస్థలో అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీగా చీరాల ప్రాంతంలో పనిచేస్తూ వారి యొక్క సమస్యల మీద మరి మేనేజ్మెంట్తో అనేకమైనటువంటి ఉద్యమాలు ఏంటంటే సమస్యల కోరికలు అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసులు కానీ వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో మరి ఫైట్ చేస్తూ నా జీవితం 38 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ బోర్డులో యువతి కేడర్లో సబ్ ఇంజనీర్ ASO AEగా పనిచేసి 2007 అక్టోబర్లో నేను రిటైర్ అవ్వడం జరిగింది. ఈ కాలమంతా కూడా ఈ 38 సంవత్సరాల్లో మరి నా తోటిగా ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద రాష్ట్ర లెవెల్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి మరి 3 సార్లు ఉద్యమాలు సమ్మెలు చేసి ఆ సమ్మెల్లో ఫలితాలు దేశంలో ఎక్కడ లేని విధంగా 1985 ఆగస్టు 24-25 తారీఖున ఒక్కరోజు పనిచేసిన డిగ్రీ హోల్డర్కి ఉద్యోగం సంపాదించడం అనేది జరిగింది. మరి చరిత్రాత్మకమైనటువంటిది. ఆ రోజుల్లో NMRలుగా పనిచేసే వాళ్ళకి చదువును బట్టి 6th క్లాస్ చదివిన వాడికి 100 రోజులు, 7th క్లాస్ చదివిన వాడికి 90 రోజులు, 8th క్లాస్ చదివిన 80 రోజులని ఒక సిస్టమ్ పెట్టి వాళ్ళందరినీ కూడా ₹1 ఖర్చు లేకుండా 3 సార్లు 10,000 NMRలు, క్యాజువల్ లేబర్సు, కాంట్రాక్ట్ లేబర్స్ని విద్యుత్ బోర్డులో 1104 యూనియన్ యొక్క శాఖచక్యంతో ఉద్యమాల రూపంలో మేనేజ్మెంట్ నొప్పించి ఆ రోజు ఉన్నటువంటి ప్రఖ్యాత ఇంజనీర్ నార్ల తాతారావు గారి దగ్గర కానీ మహనీయురాలు మరి రేచల్ చటర్జీ కానీ అట్లానే TL శంకర్ గారని మహానుభావుడు ఆయన ఎలక్ట్రిసిటీ యొక్క కార్మికుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ రోజు పాయింట్ టు పాయింట్ ఫార్ములా ఇచ్చి దేశంలో ఈరోజు ఎవరు లేనటువంటి మరి ఉన్నత స్థితికి తీసుకొచ్చిన మహానుభావులు. అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నాకు మధ్యలోనే బీసీల యొక్క అభ్యున్నత కోసం మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాల మేరకు మేము 2010లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నిర్మించడం కోసం స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి MN రావు అని బీసీ తరగతుల కార్పొరేషన్ చైర్మన్ గారిని తీసుకొచ్చి చీరాల గడియార స్తంభ సెంటర్లో 35 బీసీ కులాలందరిని క్రోడీకరించి వేదిక మీదకి ఎటువంటి పొలిటికల్ వాళ్ళు లేకుండా మరి ఆ కులం యొక్క బీసీ కులాల యొక్క ప్రతినిధులతో సభ జరిపి దాంట్లో బీసీలకి రావాల్సిన హక్కులు దేశంలో ఉన్న జనాభాలో 55% ఉన్న బీసీలకి మహనీయుడు VP సింగ్ గారి టైంలో BP మండల్ గారి యొక్క దీంతో మరి ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ సాధించడం జరిగింది. అలానే బీసీల యొక్క ఐక్యతతో సమాజంలో వారికి ఉన్నటువంటి ఈ యొక్క దాదాపు 140 కులాలు బీసీల్లో ఉన్నారు. వారందరూ కూడా అందులో బడుగు బలహీన వర్గాలు చేతి వృత్తులతో బతికేటువంటి వాళ్ళు ఎక్కువ మంది 100కి 80% 90% ఉన్నారు. అటువంటి వారి హక్కుల కోసం మరి బీసీ ఫెడరేషన్ పెట్టి బీసీ ఫెడరేషన్ ద్వారా ఎక్కడైనా బీసీల మీద ఎటువంటి అరాచకాలు జరిగినా మరి చీరాలలో
ర్యాలీలు చేస్తూ మరి దాని మీద రిప్రజెంటేషన్స్ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం అనేది జరిగింది. ఇలానే కాకుండా మరి ఏదైనా మరి గవర్నమెంట్ ఇచ్చేటువంటి రాయితీలు రాని పరిస్థితుల్లో మరి ఉద్యమ రూపేణ ర్యాలీలు చేయటం కానీ, నేను బీసీ ఫెడరేషన్ సెక్రటరీగా తర్వాత గౌరవాధ్యక్షులుగా కూడా పనిచేశాను. 2008లో బీసీ ఫెడరేషన్ స్థాపించి మరి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని 2008లో అందరి యొక్క సహకారంతో చేసి చీరాల నడిబొడ్డును చేయడం జరిగింది. మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మరి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా వారి యొక్క ఆశయాలను ఆశయంగా తీసుకొని మరి ఆయన జీవితాన్ని కూడా దళితులు మరి వెనుకబడిన తరగతుల వారి యొక్క దగ్గర రావాల్సినటువంటి విషయాల మీద ఆయన ఉద్యమం చేసి మరి దురదృష్టవశాత్తు బీసీలకు ఆయన ఏమి చేయలేకపోయినా ఎస్సీ ఎస్టీల దళితులకి ఆయన రిజర్వేషన్ అనేటువంటి కల్పించడం జరిగింది. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజు ఉన్నటువంటి మరి నాగరికత అనేటువంటి దీనిలో బ్రాహ్మణ వ్యవస్థ అంతా కూడాను మరి బీసీలను చాలా విధాలుగా ఇది చూస్తుంటే స్త్రీకి విద్య కావాలని తన భార్య చేత మరి ఆ రోజు ఉన్నటువంటి బాలికలకు విద్యని కల్పించినటువంటి పరిస్థితి. ఇలా బీసీల యొక్క హక్కుల కోసం సమైక్యంగా ఉండి చీరాలలో మరి డాక్టర్ సుబ్బారావు గారు మరియు వెంకటేశ్వర్లు గారు ఇంకా మిత్రులు చాలామంది యొక్క సహాయ సహకారాలతో మరి బీసీల యొక్క దీని మీద అనేక కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది 2008 నుంచి. ఆ బీసీల యొక్క హక్కుల కోసం ప్రతి విషయం రాష్ట్రంలో ఏమి జరుగుతున్నా బీసీలకు కూడా ఈ రోజు వరకు సమన్యాయం జరగలేదు. కనీసం రాజకీయమైనటువంటి దీంట్లో పర్సంటేజ్ ప్రకారం మరి వాటా దీని ప్రకారం వాళ్ళకి అవకాశం కల్పించకపోవటం వల్ల బీసీలు అందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఏ రాజ్యాంగం వచ్చినా ఏ రాజు వచ్చినా ఏ యొక్క ప్రజాప్రతినిధులు వచ్చినా వారు ఓట్ల కోసం చేసేటువంటి తప్పితే బీసీల యొక్క అభ్యున్నత కోసం చారిత్రాత్మకమైనటువంటి మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలనేటువంటి దీని మీద ఉద్యమాలు చేయటం అనేది చీరాల్లో చాలా బాగా జరిగింది. ఆ విధంగా చీరాల్లో బీసీ ఫెడరేషన్ని 2008 నుంచి మేము కాపాడుకుంటా 35 కులాల యొక్క ఉన్న సమస్యల మీద ఎవరైనా ఓసీ కులాల వాళ్ళు బీసీలను దౌర్జన్యంతో చేసిన సందర్భాల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రతిఘటించడం, దాని మీద చర్యలు తీసుకోవటం, అలానే బీసీల యొక్క ఐకమత్యాన్ని చాటుతూ చీరాల్లో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించడం జరిగింది. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి 55% మన జనాభా ప్రకారం మరి ఈనాడు మనకు రావాల్సినటువంటి సౌకర్యాలు, ఎందుకంటే ప్రపోర్షనేట్గా జనాభా ప్రతిపాదన మీదుగా ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అలానే స్టేట్లో రిజర్వేషన్లు లేవు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నా బీసీలకి ఆ రిజర్వేషన్ లేని కారణంగా చాలామంది కూడాను రాజకీయంగా వాడి అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా పోతుంది. అలాంటిది జనాభా ప్రాతిపదికంగా రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రకారం మరి వారికి వాటా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఉన్నది. దీనికి మరి అందరూ కూడా సంఘటితమై ఈనాడు ఉన్నటువంటి విద్యార్థులు కానీ మనకున్న బీసీ కులాలలో ఉన్నటువంటి వారు సంఘటితంగా పోరాటం చేసి మరి ఏ సమస్య అయినా కానీ పోరాటం ద్వారా సాధించడం జరుగుతుంది. కనుక మనం ఉద్యమాల రూపంలో మరి బీసీలని అందరినీ కూడా సమైక్యపరిచి రాష్ట్రంలో జిల్లాల్లో అలానే మండలాల్లో కూడా మరి ఈ కార్యక్రమాలు చేయడానికి మీరందరూ కూడా వివిధ కులాల్లో ఉన్నటువంటి చేతి వృత్తుల వాళ్ళు కానీ అనేక రకాలైనటువంటి మహనీయులందరూ కూడా ఎన్నో కారణాలు చేశారు మహనీయులు. మరి కర్పూరి ఠాకూర్ కానీ కరుణానిధి కానీ వీళ్ళందరూ బీసీల ముఖ్యమంత్రులు. అలాంటి పరిస్థితుల్లో మరి బీసీలు అనేటువంటి వాళ్ళు ఈ రోజున లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఒక బీసీకి సంబంధించినటువంటి మహనీయుడు. మరి వీళ్ళందరూ కూడా రాజకీయంగా వచ్చి ప్రజలకు ఎంతో సౌకర్యాలు కల్పించినటువంటి మహనీయులు. ఈ బీపీ మండల్ గారి యొక్క సహాయ సహకారాలతో బీసీలకి సెంట్రల్ గవర్నమెంట్లో రిజర్వేషన్ రావడం అనేది జరిగింది. ఇంకా మనం సాధించుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి కనుక సమైక్యంగా ఉండి మరి బీసీల యొక్క శక్తిని సాధించడానికి మరి బీసీల యొక్క ఐకమత్యాన్ని సాధించడానికి మనం ఉద్యమాలు చేయడానికి యువత మరి రాజకీయ ఎటువంటి కుల వివక్ష లేకుండా అన్ని కులాల వాళ్ళు కూడా ఐకమత్యంతో ఉండి మరి మన యొక్క కార్యక్రమాలని మన కోరికలను సాధించడానికి ఉద్యమ రూపాన ముందుకు రావాలని అన్ని బీసీ కులాల వారికి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు మరి ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థి దశలో ఉండే వాళ్ళకి అసలు బీసీలన్నా కులమన్నా రిజర్వేషన్లన్నా ఏం పట్టింపు లేదు. మరి ఇప్పుడు ఉండే యువతకి విద్యార్థులకి నిరుద్యోగులకి 30 సంవత్సరాల లోపు వాళ్ళను కూడా మన బీసీ దీంట్లోకి తీసుకురావాలా మనం నీలాంటి వాళ్ళు పిలుపునివ్వాలి. మేము బీసీ ఫెడరేషన్ ద్వారా అనేక సార్లు కాలేజీలకి గ్రామాలకు వెళ్ళి
విద్యార్థులను సమీకరించి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను పుస్తకాల రూపంలో వారికి ఇచ్చి మీరందరూ కూడా మరి సమాజం యొక్క శ్రేయస్సు కోసం చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కానీ మరి మేధావులైనటువంటి యువత కానీ సమస్యల పట్ల మరి రెస్పాండ్ అయ్యి ఆ యొక్క కార్యక్రమాలని ముఖ్యంగా విద్యార్థులు యువత ఈ రోజున ఉద్యమాల రూపంలో కానీ మనం ఏదైనా చేయగలిగితే బీసీలకి రావాల్సినటువంటి హక్కులను మనం సాధించగలుగుతాం. అందుకని విద్యార్థులకి కూడా గ్రామాల్లో మనం ప్రవేశించి ఆ రోజున మేము మరి మహాత్మా జ్యోతిరావు పుస్తకాలు కానీ ఇతర విద్యార్థులకు మరి బీసీ ఫెడరేషన్ తరఫున వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా చేయడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే మేమందరము మరి ఎన్నో ఉద్యమాలు చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము. రాబోయే కాలంలో విద్యార్థులు యువత ముందుకొచ్చి మన బీసీ యొక్క డిమాండ్ని, బీసీ యొక్క కోరికల్ని, బీసీల యొక్క ఐకమత్యం కోసం మనం ప్రభుత్వాల మీద తరబడి పోరాటం చేస్తే తప్పితే మనకు కావలసినటువంటి సౌకర్యాలు దొరకవు. కనుక మీరందరూ కూడా మరి బీసీల యొక్క కోరికలకి సాధన కోసం అందరూ కూడా ఏకోన్ముఖంగా ఉండి విద్యార్థులు యువత ముందుకు రావాలని ఈ యొక్క జనతా మీడియా వారి యొక్క సహకారంతో మన వాణిని నిలిపించడానికి మరి ముందుకొచ్చి మీరందరూ ఈ ఉద్యమాలని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరందరూ సమైక్యంగా రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.